సూపర్. సూపర్. అట్లాగే గురుగారు ఈ హ్మ్. మన షేర్ మార్కెట్‌లో హ్మ్. పెట్టుబడులు పెట్టేవాళ్ళు తరచూ అవును. నష్టపోతుంటారు. నాకు తెలిసి 90% మంది నష్టపోతూనే ఉంటారు. అవునండి. దానికి ఏంటి వాళ్ళ గ్రహస్థితి ఏమన్నా కారణమా? దాన్ని ఎట్లా సరిదిద్దాలి? ఇది గూడా మంచి పాయింట్ అడిగారు. అందరికున్నటువంటి అందరికి సమస్య. ఇదే సమస్య. ఆ! షేర్ మార్కెటింగ్‌కి అధిపతి అనేది ఎలా చెప్తామంటే అండి, వాళ్ళ జాతక రీత్యా, వాళ్ళ జాతకంలో ముఖ్యంగా 2 గ్రహాలు బలంగా ఉండాలి. 3 గ్రహాలు బలంగా ఉండాలి. ఓకే. ఫస్ట్ గ్రహం వచ్చేసి బుధుడు షేర్ మార్కెటింగ్‌కి. అచ్చా! రెండో గ్రహం వచ్చేసి రాహు. మూడో గ్రహం వచ్చేసి శుక్రుడు. ఓకే. ఈ 3 గ్రహాలు బలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే షేర్ మార్కెటింగ్ పనికొస్తది. ఓహ్! లేకపోతే అది మీకు పనికొస్తుందన్నట్టే నమ్మిచ్చి పై స్టేజ్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుండి వదిలేస్తే కిందికి వచ్చి పడితే మనకు చుక్కలు ఎలా ఉంటాయో కనిపిస్తాయి. అవును. కనిపిస్తున్నాయి కూడా. అవును. ఎంతోమంది నాకు కాల్ చేసి అడిగారు, అవును. గురుగారు మాకేంటి పరిస్థితి అంటే, నేను ఎంతమంది వచ్చారో నా దగ్గర 50% మెంబర్స్‌ని స్టాప్ చేయించా. వెరీ గుడ్. మీకు సెట్ సూపర్. కాదని. ఓకే. ఎవరికి సెట్ అయితదో వాళ్ళకి ఇంతవరకు సెట్ అవుతది. మీరు రూ. 100కి రూ. 10 మాత్రమే పెట్టి చేస్తుండండి అని చెప్పాను. ఆ! వాళ్ళు అలాగే చేస్తున్నారు. మంచి హ్యాపీగా ఉన్నారు. సూపర్. ఇదండి దానికి ఓకే. సంబంధించినటువంటి విషయం. ఇక పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు. అవునండి. వ్యాపార భాగస్వామ్యం ఉంటుంది. చాలా మంది కలిసి చేస్తుంటారు హ్మ్. వ్యాపారాలు. అప్పుడు వాళ్ళ జాతకాలను ఎలా చూసుకోవాలి? అంటే ఏదేది కలిస్తే ఆ వ్యాపారం సూపర్ హిట్ అవుతుంది? అవునండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు 1 తారీఖు పుట్టిన వ్యక్తి వచ్చేసి 6 తారీఖు పుట్టిన వ్యక్తితో వ్యాపారం చేస్తే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ! డెడ్ యాంటీ కాంబినేషన్ అంటారు దాన్ని. ఓకే. వై? బికాస్ 1 నంబర్ వచ్చేసి సూర్యుడు. ఆ! దేవతలకు వెలుగునిచ్చేవాడు, దేవతలకు అధిపతిగా ఉన్నాడు. ఓకే. 6 నంబర్ వచ్చేసి శుక్రుడు. రాక్షసులకు గురువు. సూర్యుడికి, శుక్రుడికి అస్సలు పడదు. అచ్చా! 16 ఈజ్ ఎ 16 నంబర్. ఆ! 16 నంబర్ ఈజ్ ఎ బాంబ్ బ్లాస్టింగ్ డేట్ అని అంటారు. అచ్చా! ఈ 16లోనే అనర్థాలు చాలా అయ్యాయని న్యూమరాలజీ రిసర్చ్‌లో బయటపడ్డాయి. ఓకే. ఈ 2 నంబర్ల కలయిక పడదు. ఆ! అంటే ఇదొక్కటే కాదు. 28వ తారీఖు పుట్టారు. 2 + 8 వచ్చేసి 1. అంటే 1కి మళ్ళీ ఏందంటే 25వ తారీఖు 24వ తారీఖు పుట్టారు. అంటే 2 + 4 6. 6. అంటే ఈ డబుల్ డిజిట్ తోటి మనకు కూడుకొని ఒకటొచ్చి, ఈ డబుల్ డిజిట్ తోటి కూడుకొని 6. ఒకటొస్తే ఆ! ఈ 1, 6 అనేది మళ్ళీ పడదు. ఓహ్! 1, 6 పడదు. తర్వాత వచ్చేసి ఏమేం పడవు ఇప్పుడు చెప్తాను మీకు. యాహ్! ప్లీజ్. 1, 6 అనేది టోటల్లీ యాంటీ. పడదు. ఆ! హ్మ్. తర్వాత 2 అండ్ 8 అస్సలు పడదు. ఓహ్! తర్వాత 3 అండ్ 4 అస్సలు పడదు. అండ్ 5 అనేది బ్యాలెన్సర్ అన్నమాట. అందరికీ మీడియంగానే ఉంటాడు. ఓకే. తర్వాత 6 అండ్ 1 పడదని చెప్పా. తర్వాత 7 అండ్ 4 అనేది కొన్ని చోట్లనే కాంబినేషన్. ఓకే. 7 కొందరితోటే బ్యాలెన్స్ అవుతాడు. అందరితో బ్యాలెన్స్ అవ్వడు. ఓకే. తర్వాత 8 అండ్ 1 శని అండ్ సూర్యుడు ఎప్పుడు కూడా మిత్రుడు, తండ్రి కొడుకులు. అవును. వీళ్ళకి ఎప్పుడు పడదు. అవును. 18 నంబర్ అంటే 1 నంబర్ తారీఖు పుట్టిన వాళ్ళు, 8వ తారీఖు పుట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే ఏదో ఒక రోజు ఈ 8వ నంబర్ వాళ్ళు స్పీడ్ బ్రేకర్ ఏసేస్తారు. ఈ సూర్యుడు అనేది రైజ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. ఈ ఓకే. 2 కూడా మైనస్ అయిపోతాయి. ఓహ్! అట్లా 9కి మళ్ళీ 4. 9 తారీఖున పుట్టిన వాళ్ళు, 4న పుట్టిన వాళ్ళు. వీళ్ళిద్దరు గనక బిజినెస్ చేస్తే అస్సలు నడవదు. రాహుకి, కుజుడికి పడదు. ఇది కాకుండా మేము అడిషనల్‌గా వాళ్ళ జాతక రీత్యా కూడా చూసి చూసి వాళ్ళకు చెప్తాం. ఓకే. వాళ్ళు నామినల్‌గా డేట్స్ ఇప్పుడు నేను చెప్పినయి అవును. అవును. రిపీట్ చేసుకొని చూసుకుంటే చాలు. ఓకే. వాళ్ళకి 100% దాంట్లోనే రిజల్ట్స్ వస్తాయి. కాదండి. ఇప్పుడు ఉదాహరణకు కంపల్సరీ చేయాల్సొస్తది. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన నంబర్‌లలో హ్మ్. యాంటీ ఉదాహరణకు 1, 6 నంబర్ బ్యాచ్ ఉంది. హ్మ్. వాళ్ళిద్దరు బావబామర్దులు అనుకోండి. అవును. కంపల్సరీ కలిసి చేయాల్సిందే. హ్మ్. దానికేమన్నా పరిహారాలు గాని, దాన్ని అడ్జస్ట్‌మెంట్‌లు గాని ఏమైనా చేయొచ్చా అట్లా? జ్యోతిష్యం ఉంది ఆ! కాపాడడానికి. ఆ! జ్యోతిష్య రీత్యా ఓకే. ఇప్పుడు డీప్‌గా ఎళ్తాం గదా! అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు
కన్సల్టెన్సీ అనేది అవసరం. అవసరం. కరెక్ట్. వాళ్ళు వచ్చేసి ఇది మా పరిస్థితి అని అన్నప్పుడు అవును. దానికి రెమెడీగా మనము 90% రెమెడీ ఇచ్చేయగలుగుతాము. అచ్చచ్చా! వాళ్ళకి తెలుసుకుంటారు కాబట్టి ఆ ఉన్న 10% కూడా పోతుంది. సో తెలుసుకోకుండా ఉంటే ఆ సొంత బామ్మర్దులే ఎంతో మంది గొడవపడి అవును. దూరమైన వాళ్ళు, కుటుంబాలు చాలా మంది. దూరమైన వాళ్ళు అవును. మనం చూసాం. అవును. సో ఇదండి. సో ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టినప్పుడు ఉమ్. దానికి పేరు పెడతాం. అవునండి. బిజినెస్‌కి. దీనికి సంఖ్యాశాస్త్ర పరంగా ఏమన్నా ప్రాధాన్యత ఉంటుందా? ఒకటి. ఉమ్. రెండోది ఆ పెట్టిన పేరుకు యజమాని జాతకానికి ఏమైనా సంబంధం ఉండాలా? ఉంటదా? పేరు పెడతాము. ఈ రోజుల్లో మనకు ట్రెడిషనల్ గా ఉన్నది లోగో, హ్మ్. నేమ్ అండ్ లోగో. అవును. ఇవి 200% పనిచేస్తాయి. 100 కాదు, ఓహ్! 200%. రైట్. సపోజు ముందు మనకు రాజులు ఉండేవాళ్ళు. అవును. ఆ రాజులు వారి నాణ్యాల పైన ఏమేసేవారు? ముద్ర. హ్మ్. అవును. ముద్ర కొట్టించేవారు. అవును. ఆయనకు సింహం నచ్చితే సింహం ముద్ర వేయించేవాడు. అవును. సింహంలాగా బతికేవాడు. ఆయనకి నెమలి నచ్చింది, నెమలి ముద్ర వేయించేవాడు. నెమలిలాగా హ్యాపీగా ఉండేవాడు. ఉండేవాడు. అట్లా చేప ముద్ర వేయించేవారు. అవును. అలా ముద్రలనేవి ఈ రోజు నుండి కాదు, అప్పటినుంచే అప్పటి నుండే ఉన్నాయి. ఆ ముద్రే ఆ! ఆ ముద్రే ఈ రోజు లోగోగా మారిందే తప్ప అరెరే! పెద్ద బ్రహ్మ విద్య అచ్చచ్చా! దాంట్లో ఏం లేదు. ఓహ్! ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ చేప ముద్ర అనేది మీకు సెట్ అవుతుందా లేదా? లోగో అనేది మీకు సెట్ అవుతుందా లేదా? ఓకే. ఆ కలర్ ప్రభావం మీకు సెట్ అవుతుందా లేదా? ఆ లోగో మీకు ఎలాంటి సిగ్నిఫికేషన్‌ని ఇస్తుంది ఓకే. అనేది మేము చూసి చదివి మీకు చెప్పగలము. అండ్ నేమ్ అనేది 200% వ్యాపారానికి చాలా ఇంపార్టెంట్. నేమ్‌తో పాటు లోగో కూడా అంతే ఇంపార్టెంట్. రైట్. దానికి యజమాని జాతకానికి సంబంధం ఉంటదా? ఖచ్చితంగా మేము చేస్తామండి. అచ్చా! అదే ఆయన కలుపుతారు. జాతక చక్రం తీసుకుంటాం. ఆ! సపోజ్ ఇప్పుడు మీరు అడుగుతారు, అవును. సార్ ఇప్పుడు కొందరు జాతకమే లేదండి. లేదు. అవును. ఇప్పుడు ఎట్లండి? ఇప్పుడెట్లా? అవును. క్వెషన్ మీరు. యెస్. యెస్. హ్మ్. వెంటనే వస్తదది. వాళ్ళ పిల్లలదైతే ఉంటది కదండీ. బ్రహ్మాండంగా ఉంటది. మొట్టమొదటి సంతానం నుండి తండ్రి జాతకాన్ని నేను తీస్తా. అవునా? ఆ! ఆ! నేను అందుకే మీకు ప్రీవియస్ మన పోడ్‌కాస్ట్‌లో చెప్పా. అవును. ఇన్ని వేదాలు అంటే ఇన్ని జ్యోతిష్యాలు ఎందుకు నేర్చుకోవాల్సొస్తదని. కరెక్ట్. సో, తండ్రి జాతకం లేదు. బాబు పుట్టాడు. బాబు జాతకం చక్కగా రాసిపెట్టారు. అవును. ఆ జాతకం నుండి వాళ్ళ ఆ బాబు జాతకం నుండి తండ్రి జాతకం తీస్తాను. హ్మ్. తన తల్లి జాతకం కూడా తీస్తాను. తన అన్నతమ్ముల జాతకం కూడా తీయగలుగుతాను. ఓకే. తీసి పర్ఫెక్ట్‌గా ఆయనకి ఏ నేమ్ సూట్ అవుతుంది, ఏ లోగో సూట్ అవుతుంది. దాన్ని బట్టి సింహం లాంటి లోగో వచ్చిందనుకోండి, ఆ రాజులాగా బతకండి. ఆ! నెమలిలాగా వచ్చిందనుకోండి, ఆ నెమలిని చూసి ఎంత ఆనందపడి బతికాడో రాజుగారు అలా ఆ! బతకండి. అలాగే సపోజ్ చేపలాగా వచ్చిందనుకోండి, ఆ చేపలాగా మంచిగా ఈదుతూ చక్కగా బతకండి. ఓహో! ఈ లోగో అంత మహత్యం ఉంది. లోగోని మాత్రం ఆహ్, ఆహ్, మనం ఏమంటారు కేర్‌లెస్ చేయొద్దు. చేయొద్దు.